హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆఫీసర్ గ్రేడ్ బి అండ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ వేకెన్సీస్ కోసం చెప్పాలనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉమెన్స్కి ఇంకా అప్లికేషన్ ఫీ లేదు. ఇంకా ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ ఉంది 1000 రూపీస్. సో అది మనం ఆన్లైన్ పేమెంట్లో చేసేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి February 5th వరకు ఉంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి February 25th ఉంటుంది. తర్వాత మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 years నుంచి అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 33 వరకు ఉంది. సో మీరు చూసుకొని అప్లై చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ని మెన్షన్ చేశాను. సో ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేశారనుకోండి, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అని చూసుకోవడానికి. సో ఇక్కడికి వచ్చేసరికి ఎలాగంటే గ్రేడ్ ఏలో అసిస్టెంట్ మేనేజర్లో ఇన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే జనరల్లోని రిస్క్ మేనేజ్మెంట్లోని చూడండి క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయో అన్నీ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి. గ్రేడ్ బి మేనేజర్ కూడా ఎన్ని ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. సో ఇక్కడ చూసుకోండి మీరు నోటిఫికేషన్లో. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చారు. జనరల్లో వచ్చేసరికి 25 to 33 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి మీ క్వాలిఫికేషన్స్ చూసుకొని. నెక్స్ట్ కింద వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్, ఇంకా ఇక్కడ కూడా 25 నుంచి అన్ని 25 నుంచి ఇచ్చారు. కానీ ఇక్కడ జనరల్లో మాత్రం 21 to 30 years ఉంది. సో మీ ఏజ్ని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే జనరల్ స్ట్రీమ్ ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్సెస్కి ఇక్కడ ఇచ్చారనమాట సబ్జెక్ట్స్. అవి మీరు చూసుకోండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 120 మార్క్స్ కంట 90 minutes డ్యూరేషన్ అంటే 1.5 hour ఉంటుందంట టైమ్. 1.5 hour టైం ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి కింద కూడా జనరల్ స్ట్రీమ్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అవన్నీ మీరు చూసుకోండి. అవన్నీ ఇక్కడ వరకు phase 1 అనమాట. కింద వచ్చేసరికి phase 2. phase 2లో కూడా 3 స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట. ఆల్ స్ట్రీమ్స్ వచ్చేసరికి పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్కి అది 100 మార్క్స్ కంట 60 minutes డ్యూరేషన్ అంటే 1 hour. ఇక్కడికి వచ్చేసరికి ఎలాగంటే రిస్క్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ దీనికి అయితే 40 minutes డ్యూరేషన్ 100 మార్క్స్ అంట. ఇక్కడ జనరల్ స్ట్రీమ్ వచ్చేసరికి 100 మార్క్స్ 40 minutes డ్యూరేషన్ సేమ్ పైదానిలాగే. సో ఇవన్నీ మీరు చూసుకొని. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి అనమాట. సో మీరు చూసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.